ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాల సమయం మీ కొరకు ప్రార్థించాలని నేను ఆశపడుతున్నాను. ఈ ఉదయకాల సమయంలో రాకడ చాలా సమీపంలో ఉంది కాబట్టి రాకడ కొరకు మనము సిద్ధపడి ఉండాలి. కాబట్టి సిద్ధపాటు కొరకు ఈ ఉదయకాల సమయం మనము ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా 2 తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడ, సర్వాధికారి, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు కూడా మా ఆయుష్ పొడిగించి ఇదిగో ఈ ఉదయకాల సమయంలో మరలా మీ పాదాలు పట్టుకోవడానికి కృపనిచ్చారు. స్తోత్రాలు. మా ఆయుష్ను పొడిగిస్తూ ఉన్నారంటే తండ్రి నాయన ప్రభా, మీరు అక్కడ దగ్గరలో ఉంది కాబట్టి మేము ఇంకా సరి చేసుకోవాల్సిన వారమే ఉంటున్నాం. ఏదో మాలో ఇంకా లోపాలు ఉంటున్నాయి తండ్రి, వాటిని సరి చేసుకోవడానికి సహాయం చేయండి, దయ చూపెట్టమని ప్రార్థిస్తున్నాం. ఈ భూమి మీద ఉన్న సకల జనులందరూ ప్రతి ఒక్కరూ కూడా నేను ప్రభు మారు మనసు లేని వారైతే మారు మనసు పొంది దేవా మీరు అక్కడికి సిద్ధపడలాగా సహాయం చేయండి. రక్షణలోకి వచ్చిన వారైతే వారందరూ నాయన ప్రభా మీరు అక్కడకు సిద్ధపడిన ఆయన ప్రభా యేసయ్య యందు అత్యంత భయము భక్తి కలిగి జీవించడానికి సహాయం చేయండి. కృపను అందించమని మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి మరొకసారి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీరు అక్కడ వచ్చే లోపు నాయన ప్రభా ఇంకా మాలో ఏ తప్పులు పొరపాటు దోషములను వాటన్నిటిని పూర్తిగా ఆయన మీ ఎదుట ఒప్పుకొని వాటిని విడిచిపెట్టేసి దేవా మేము పరిపూర్ణముగా పరిశుద్ధులుగా మారటానికి మాకు సహాయం చేయమని మీ పాదాలు పట్టుకుంటున్నాం. సహాయం చేయండి, తోడును మని దయ చూపెట్టమని కనికరించమని మరొకసారి భూమి మీద అలాంటి స్థితిలో ఎంతమందిని అందరినీ జ్ఞాపకం చేసుకోమని అందరినీ దర్శించమని అయ్యా మీ ఆత్మతో అందరినీ అభిషేకించి దేవా మీ బిడ్డలుగా చేసుకోమని ప్రార్థిస్తూ మీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ రాక నిమిత్తం మమ్మల్ని సిద్ధపరచమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి మహింపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించి రాక నిమిత్తం మీ అందరినీ దేవుడు సిద్ధపరచునుగాక. ఆమేన్.